Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is what is your life? What is your life? Text is letter of James, chapter 4, verses 14 to 16. భక్తుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. వాట్ ఈస్ అవర్ లైఫ్? ఇట్ ఈస్ ఈవెన్ ఎ వేపర్ దట్ అపియర్స్ అండ్ ఇట్ నెవర్ వానిషెస్ అవే. కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. వాట్ ఈస్ అవర్ లైఫ్? So life is uncertain. Death is sure. కానీ మరణాంత జీవితం కొరకు సిద్ధపడాలి. మనం ఏ క్షణం ఏం సంభవిస్తామో తెలియదు. We cannot predict. మనం ప్రిడిక్ట్ చేయలేము, ఊహించలేము కూడా. ఏమి జరుగుతుందో ఏ క్షణాన, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ప్రమాదాలు ముంచుకొని ఉన్నాయి. కరోనా విలయతాండం చేసింది. ఎవరికి తెలియదు కరోనా వస్తుందని. కాబట్టి ఏమి సంభవిస్తున్నామో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవుని వాక్యానుసార జీవితం జీవించాలి. మనకు తెలియదు ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ఔషధ క్రూ అంతా కూడా కృష్ణా దగ్గర ఉన్నాము. ఇక్కడ బీచ్పల్లి దగ్గర ఇక బ్రిడ్జ్ మీద చూస్తున్నారు. సీ ద బ్రిడ్జ్, కృష్ణా బ్రిడ్జ్. ఇది అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసేసరికి అర్ధరాత్రి సమయంలో ఏం చేద్దామో తెలియదు. ఆ బస్సు కంప్లీట్గా ఆ రైలుకి డాష్ కొట్టి నదిలో పడిపోయింది. అంత ప్రయాణికులు అందరూ కూడా జలసమాధి అయిపోయారు. హృదయ విదారకమైన సన్నివేశం. ఆఫీసర్స్ ఉన్నారు, ఎందరో ఉన్నారు అందులో. బిజినెస్ మైనా ఉండవచ్చు, ముఖ్యమైన ఉండవచ్చు. ఇంటికి సురక్ష చేరుకుందాం అనుకుంటారు, కానీ వారు తెలియదు ఆ క్షణం ఉంది, రెప్పపాటు క్షణం ఏమి జరుగుతుందో తెలియదు. సడన్గా డాష్ కొట్టడం, ఆ బస్సు కృష్ణా రివర్లో పడిపోవడం మీకు అందరూ తెలిసే ఉన్నది. వెరీ ప్యాథటిక్ సిచ్యుయేషన్, వెరీ గ్రేట్ ట్రాజెడీ. వాళ్ళకి తెలియదు ఆ రాత్రి ఆ రీతిగా సంభవించడం తెలియదు. ఏమి సంభవించడం మనకు తెలియదండి. విశ్వాస ప్రభులో ఉన్నట్టయితే మనకెంతో సంతోషం. ఇలా కూడా ఆయనకో జీవిస్తాం. ఒకవేళ నిద్రిస్తే ఆత్మ ప్రభు చేర్చుకునే దేవుడు ఉన్నాడు. ఇక్కడ కొంతమంది వ్యాపారవేత్తలు, యూదులు, వ్యాపారంలో అగ్రగాములు వారు నేడైనా రేపు ఒక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి, ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించబడని చెప్పుకొని వాడారా? రేపేమో సంబంధించడం మీకు తెలియదు. గాడ్స్ అగెన్స్ట్ బిజినెస్, ఆ బిజినెస్ మ్యాన్ వ్యతిరేకంగా కాదండి. గాడ్ అగెన్స్ట్ దోస్ who seek in their own will, seek their own profit, స్వలాభము కొరకు, దుర్లాభము కొరకు దేవుని చేత వ్యతిరేకంగా పోయేవారంటే దేవునికి ఇష్టం. అగెన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకంటాడు వాక్యభాగంలో 10వ వచనం, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అదే చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మములందు అశ్యపడుతున్నారు. ఇటు అశ్యమంతా చెడ్డది. భవిష్యత్ టుమారో, సంవత్సరం ఉందాం, లాభాలు సంపాదించుకుందాం. సంపాదన నీ కలిమి నీ కన్నీరు తొరవదండి. Bags of gold cannot buy joy, happiness.
ధనరాశుని సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రభు చిత్తమైతే, ఇట్ ఇస్ గాడ్స్ విల్, దేవుని చిత్తమైతే. నేను 1983 ఒక సంఘ కాపురిగా కల్పన సంఘానికి వచ్చినప్పుడు, మ్యారేజ్ గాడ్స్ విల్ ఇస్ ఉండదు మ్యాటర్. ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్, అవర్ సన్ ఆర్ డాటర్ ఇస్ గోయింగ్ టు మ్యారీ, ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్ అని ఉండేది కార్డులో. రాను రాను కాలక్రమేణా అది మరుగైపోయింది. ప్రభు చిత్తమైతేనే జరిగించు, చిత్తం లేనట్టయితే జరగదు. పరలోక ప్రార్థన చేస్తూనే ఉంటాం. పరలోకంలో మాత్రం నీ చిత్తం పరలోకం ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా ఈ భూలోకం జరుగును కాక అంటాం. అది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేం మనం. ప్రభు చిత్తమైతే, ప్రభు నీ చిత్తమైతే నాయన, నీకు ఇష్టమైతే మా తండ్రి, నీ చిత్తమే సిద్ధించును కాక. సరైన లైఫ్స్ అండ్ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్. అందుకే ప్రభు చిత్తమైతే మనం వెళ్దాం, ప్రభు చిత్తమైతే చేద్దాం, ప్రభు చిత్తమైతే పని పూనుకుందాం. ప్రభు చిత్తమైతే, ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్, తను నిశ్చితమైతే యేసు ప్రభువే ప్రార్థన చేశాడు. కాబట్టి పిల్లారా, ప్రభు చిత్తానుసారం ముందుకెళ్దాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక సిద్ధంగా ఉందాం. ప్రభు చిత్తములో మనం ఉందాం, ప్రభు చిత్తానుసారంగా జీవిద్దాం. దావీదు ప్రార్థన చేశాడు, శ్రేష్ఠ ప్రార్థన, ప్రభు నీ చిత్తానుసారం ప్రవర్తించగా నేర్పము తండ్రి నేను ప్రార్థన చేశాడు. నీ చిత్తం నెరవేర్చిన సంతోషకరంగా ప్రార్థన చేశాడు. ప్రభు నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రభు చిత్తాన్ని లోబడి ఆ చిత్తాన్ని జీవిద్దాం. Life is uncertain, death is sure. Let us prepare ourselves to do the will of God on this earth. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఇదే కృష్ణానదిలో ప్రభువా ప్రయాణం అందరూ జన సమాధి అయ్యారు మా ప్రభువా. ఇక్కడ ఆగిన దృశ్యం మా జ్ఞాపకం వచ్చింది మా తండ్రి. మాకు తెలియదు తండ్రి, ఎప్పుడు ఏ రీతిగా మేము లోకం వదిలి వెళ్తాము, ఏ క్షణం ఏ సంభవిస్తామో తెలియదు తండ్రి. ఒక క్షణం, రెప్పపాటు క్షణం ఏదైనా సంభవించవచ్చు, ఏది జరగవచ్చు. కాబట్టి నాయన మీ చిత్తాన్ని లోబడి తండ్రి, నమ్మని అతిశయపడక నాయన, మేము అతిశయిస్తూ మీ చిత్తం ప్రకారం జీవిస్తూ నాయన, మీ చిత్తమైతే ప్రార్థిస్తూ ముందుకెళ్ళే కృపను ప్రతి బిడ్డకి ఇవ్వగలను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన లోతైన కార్యం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.